ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. తెలంగాణ ప్రభుత్వం 2025లో విడుదలైనటువంటి సినిమాలకు సంబంధించి గద్దర్ అవార్డ్స్ని ప్రకటించింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందో, ఏ సినిమాకి ఏ అవార్డు వచ్చిందో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. స్పెషల్ అవార్డులు కూడా ఉన్నాయి ఇందులో. స్పెషల్ అవార్డ్స్లో చిరంజీవి గారికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు వచ్చింది, కమల్ హాసన్కి పైడి జయరాజ్ అవార్డు వచ్చింది, అశ్విని దత్కి నాగిరెడ్డి చక్రపాణి అవార్డు వచ్చింది, జయసుధ గారికి ఏఎన్ఆర్ అవార్డు ఇచ్చారు. అలాగే ఫీచర్ ఫిల్మ్స్కి సంబంధించి ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ సెన్సేషనల్ హిట్ అయింది, మనందరికీ తెలిసిన విషయమే. ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ మూవీకి సంబంధించి ఉత్తమ నటుడి అవార్డు నాగ చైతన్య గారు గెలుచుకున్నారు. ఉత్తమ నటి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సంబంధించి ఉత్తమ నటిగా రష్మిక ఎంపికైంది, గద్దర్ అవార్డు వశం చేసుకుంది. పెళ్ళైన తర్వాత మొదటి అవార్డు గద్దర్ అవార్డు రష్మిక వచ్చేసింది. ఇక ఉత్తమ దర్శకుడు సాయిలు, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి సంబంధించి సాయిలుకి ఉత్తమ డైరెక్టర్ అవార్డు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ తండేల్ సినిమా. ఇక ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా కోర్టుకి ఇచ్చారు. ఉత్తమ డాక్యుమెంటరీ యూనిటీ, ఉత్తమ ప్రజాదరణ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్. ఉత్తమ బాలల చిత్రం అనగనగా. ఉత్తమ సహాయ నటుడు శివాజీ దండోరా సినిమాకి సంబంధించి. ఉత్తమ సహాయ నటి భూమిక యుఫోరియా. ఉత్తమ సంగీత దర్శకుడు మార్క్ రాబిన్ దండోరా. ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి రాజు వెడ్స్ రాంబాయ్. అలాగే ఉత్తమ గాయని సాహితీ కన్నప్ప సినిమాకి సంబంధించి. ఉత్తమ బాలనటుడు మాస్టర్ రోహన్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా. ఉత్తమ కథా రచయిత గుణశేఖర్ గారికి వచ్చింది యుఫోరియా సినిమా నుంచి. ఉత్తమ స్క్రీన్ ప్లే అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న సినిమా. ఉత్తమ గేయ రచయిత నంద కిషోర్ కుబేర సినిమా. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని మిరాయి సినిమా. ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయి సినిమా. ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాధాకృష్ణన్ కిష్కిందపురి సినిమా. ఉత్తమ కొరియోగ్రాఫర్ సందీప్ ఛాంపియన్ సినిమా. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఛాంపియన్ సినిమా. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గోవిందరాజు అఖండ 2 సినిమాకి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ ఛాంపియన్ సినిమా. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ ఛాంపియన్ సినిమా. ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగ్వా. ఇక స్పెషల్ జ్యూరీ అవార్డులు కూడా వచ్చాయి. శ్రీరాజ్ రాచకొండ 23 ఫిల్మ్, చైతు జొన్నలగడ్డ రాజు వెడ్స్ రాంబాయ్, రోషన్ మేకా ఛాంపియన్ సినిమా, అనంతిక 8 వసంతాలు. దీనికి స్పెషల్ జ్యూరీ అవార్డులు కూడా ఇచ్చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ అవార్డులను ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డులు వచ్చాయి. మళ్ళొకసారి ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ సినిమా గురించి వస్తే, రష్మిక ఆమె మొన్ననే విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన ఆ శుభ సందర్భంగా ఇప్పుడు గద్దర్ అవార్డును కూడా ఉత్తమ నటిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ అవార్డుల మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.